జూదం అనేది కేవలం ఒక వ్యసనంగా మిగలడం కాదు, అది చాలా మంది ప్రాణాల మీదకు తెస్తుంది. గతంలో ఈ జూదం అనేది గ్రామంలో కనిపించేది కాదు, కానీ ప్రస్తుతం ఈ సాంకేతిక యుగంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు విస్తరించాయి. ఈ యాప్లు కొంతమందిని బలవంతంగా వారి బారిన పడివేస్తున్నాయి. జూదం మొదట్లో సరదాగా చిన్న మొత్తంతో ప్రారంభమై తర్వాత మనసు మార్చుకునే ఒక వ్యసనంగా మారిపోతుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు చాలా కుటుంబాలకు నష్టాలు తెచ్చాయి. వాటి ద్వారా యువకులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు సులభంగా డబ్బును సంపాదించుకునే కోరికతో కష్టాలను, అప్పులను ఎదుర్కొంటున్నారు. మొదటిసారిగా ఈ యాప్లు వారికి 100కి 200 లేదా 1000కి 2000 ఇస్తాయి. ఈ ప్రయత్నం మొదట సులభంగా అనిపించబడుతుంది, కానీ తర్వాత ఒక్కసారిగా ఈ ఊబిలో పడ్డవారు అలవాటుగా జూదం ఆపలేకపోతారు. ఈ నేపథ్యంలో కుటుంబాల మధ్య ఆర్థిక సంక్షోభాలు, భవిష్యత్తులో పెద్ద సమస్యలతో కూడిన నష్టం వస్తుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లు